హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐటీ అప్డేట్స్ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీకు ఐటీ రిలేటెడ్ ఫ్రీ కంటెంట్ వీడియోస్, టెక్ న్యూస్ మరియు బెస్ట్ ఆఫర్స్ ఉన్న కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. పార్ట్ 1లో కోర్స్ గురించి, కోర్స్కి ఎలా అప్లై చేయాలో మరియు కోర్స్ కంప్లీట్ చేస్తే ఎలాంటి జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారో చెప్పాను. మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే పైన వీడియో లింక్ డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఎలా అప్లై చేయాలో మొత్తం డీటెయిల్స్ కవర్ అయ్యాయి. సో గుడ్ న్యూస్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ AWS రీస్టార్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ని టెక్ మహీంద్ర ఫౌండేషన్ వాళ్ళు న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్లోనే మే 2022 అంటే నెక్స్ట్ మంత్లో స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ పార్ట్ 2లోని న్యూ బ్యాచ్ డీటెయిల్స్తో పాటు సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఆన్సర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ గురించి చాలామంది క్వశ్చన్స్ అడిగారు. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే ఈ కోర్స్కి నాట్ ఎలిజిబుల్ అండి. సో మ్యాక్సిమం ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ ఆర్ బీబీఏ ఏ స్ట్రీమ్ కంప్లీట్ చేసినా కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎంటెక్ కానీ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ ఈ కంప్లీట్ చేసినా కానీ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, చాలామంది గ్యాప్ గురించి అడిగారు. గ్యాప్ అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి 10 years గ్యాప్ ఉంది, 15 years గ్యాప్ ఉంది, 3 years గ్యాప్ ఉంది, 5 years గ్యాప్ ఉంది. గ్యాప్ ఎంత గ్యాప్ ఉన్నా కానీ అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఫీ గురించి అడిగారు. ఈ కోర్సు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఓన్లీ 1000 రూపీస్ రిఫండబుల్ డిపాజిట్ కింద 1000 రూపీస్ పే చేయాలి. ఆ 1000 రూపీస్ కూడా మనకి 12 weeks ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేస్తారు ఫ్రెండ్స్ 1000 రూపీస్. నెక్స్ట్ ఈ కోర్స్ అప్లై చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలని అడిగారు. మినిమం 20 years ఉండాలి. నెక్స్ట్ మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. అది మనం అడ్మిషన్లో మనం సెలెక్ట్ అయిపోతే మనకి ఎంత ఏజ్ ఉన్నా నో ప్రాబ్లం కదా. ఫస్ట్ అడ్మిషన్లో మనం సెలెక్ట్ కావాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ కోర్స్కి ఎలా అప్లై చేయాలి? అప్లై చేయడానికి నేను ఈ వీడియో కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లోని లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అప్లై చేయండి. ఇంకోటి, అప్లై చేశాక ఎవరిని కాంటాక్ట్ కావాలో కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను. లాస్ట్ దాకా చూడండి. మేబీ మీ అప్లై చేశారు, చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు కాల్ రావట్లే అన్నారు. దానికి ఎలా అప్రోచ్ కావాలో కూడా నేను లాస్ట్లో చెప్తాను. మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఈ వీడియోలో పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చి ఎలా అప్లై చేయాలనేది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. నెక్స్ట్ 3 to 5 yearsలో చాలా జాబ్స్ రాబోతున్నాయి. ఇది చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోవద్దు. ఈ AWS క్లౌడ్ కంప్యూటింగ్ ఇండియాలోని 6 ఆర్గనైజేషన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాయి. కానీ నేను ఈ వీడియోలో టెక్ మహీంద్ర ఫౌండేషన్కి ఎలా అప్లై చేయాలో చెప్పబోతున్నాను. మరి ఈ కోర్స్కి అప్లై చేయాలంటే ఎవరెవరు ఎలిజిబుల్లో ఫస్ట్ తెలుసుకుందాము. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేయొచ్చండి ఈ కోర్స్కి. అండ్ 0% టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా, ఐటీ నాలెడ్జ్ లేకపోయినా కానీ మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఈ కోర్స్ తీసుకోవటం వల్ల 2 సర్టిఫికేట్లు మనం పొందవచ్చు. ఒకటి, మనం కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తారు. అది కూడా మనం అసెస్మెంట్ కానీ అసైన్మెంట్ కానీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి, మనకి చాలా డిమాండ్ ఉన్న సర్టిఫికేషన్ ఒకటి, AWS సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ ఎగ్జామ్కి దగ్గరగా $100 ఉంటుందండి. దీనికి కూడా వీళ్ళు ఫౌండేషన్ వాళ్ళు ఫ్రీగా మనకి ఫీ కట్టేస్తారు, వోచర్స్ పంపిస్తారు, మనం ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అసెస్మెంట్ కూడా ఇస్తారు. 12 weeks ట్రైనింగ్ అండి ఇది. ఇక్కడ మనకి సాఫ్ట్ స్కిల్స్ కూడా కవర్ చేస్తారు, తర్వాత టెక్నికల్ స్కిల్స్ కూడా కవర్ చేస్తారు. మనకి 2 మోడ్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఉంటుందండి. మనకి ఈ కోర్స్లో మనకి ఏ టాపిక్స్ కవర్ అవుతాయో నెక్స్ట్ తెలుసుకుందాము. వీళ్ళు ఇక్కడ మనకి క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన నాలెడ్జ్తో పాటు AWS క్లౌడ్ స్కిల్స్ కూడా మనకు నేర్పిస్తారు. నెక్స్ట్ 2 లాంగ్వేజెస్ నేర్పిస్తారు. చాలా డిమాండ్ ఉన్న పైథాన్ లాంగ్వేజ్ కూడా మనకు నేర్పిస్తారు. లైనెక్స్ ప్రోగ్రామింగ్ కూడా నేర్పిస్తారు. నెక్స్ట్ మనకి బేసిక్ లెవెల్ నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ, తర్వాత రిలేషనల్ డేటాబేస్ కూడా మనకు నేర్పిస్తారు.
తర్వాత నేను చెప్పినట్టుగా AWS సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ ఎగ్జామ్కి కావాల్సిన అన్ని టాపిక్స్ కవర్ చేస్తారు. దానికి ఎలా ప్రిపేర్ కావాలి, నియర్లీ 50 క్వశ్చన్స్ ఉంటాయి అనేవి. దీనికి ఎలా ప్రిపేర్ కావాలి కూడా మనకి దేంట్లో కవర్ చేస్తారు. ఇంకా సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి మనకి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవచ్చు, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా, దానికి టీమ్ వర్క్కి, టైం మేనేజ్మెంట్కి, రెజ్యూమ్ బిల్డింగ్కి అన్నిటికీ మనకి వీళ్ళు కవర్ చేస్తారు ఈ ట్రైనింగ్లోనే. ఇన్ కేస్ మనం సక్సెస్ఫుల్గా 12 వీక్స్ 3 months కంప్లీట్ చేస్తే ఏ జాబ్స్ మనం ఎలిజిబుల్ ఉంటామో కూడా తెలుసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఐటీ సపోర్ట్ అండ్ AWS క్లౌడ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మనం ఐటీ క్లౌడ్ ప్రాక్టీషనర్కి అప్లై చేయొచ్చు, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి అప్లై చేయొచ్చు, ఇంకా AWS క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ DNS స్పెషలిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఈ 6 రకాల జాబ్స్కి మనం అప్లై చేయొచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకోటి మీకు చెప్పాలి, ఈ కోర్స్ ఫ్రీ అని చెప్పారు కానీ మనం ఒక 1000 రూపీస్ రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి ఫ్రెండ్. ఎందుకంటే అది ఎవరైతే 12 చేస్తారో వాళ్ళకి మళ్ళీ 1000 రూపీస్ మనకి ఇస్తారు. ఇదేంటి ఫ్రీ ట్రైనింగ్ అని చెప్పి మళ్ళీ 1000 పే చేయమంటున్నారని మీరు అట్లా నెగిటివ్గా ఆలోచించొద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ 7500 రూపీస్ AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ ఎగ్జామ్కి వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సాఫ్ట్ స్కిల్స్ ఇస్తున్నారు, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానీ, రెజ్యూమ్ బిల్డింగ్ అవన్నీ, తర్వాత టెక్నికల్ స్కిల్స్ కవర్ చేస్తున్నారు, పైథాన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ కవర్ చేస్తున్నారు. కాబట్టి 1000 కట్టాలని ఆలోచించొద్దు. చాలా మంచి ఆపర్చునిటీ. ఐటీలోకి మనం జంప్ కావాలంటే మీరు అప్లై చేయండి. అప్లై చేయడానికి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ లెవెల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మన హైయెస్ట్ క్వాలిఫికేషన్, తర్వాత ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఇవ్వాలి. తర్వాత మనం ఇన్ కేస్ మనం కర్ణాటకలో ఉంటే బెంగళూరు సెలెక్ట్ చేసుకోవాలి, తెలంగాణ అంటే హైదరాబాదు, ఏపీలో ఉంటే విశాఖపట్నం, ఇవి సెలెక్ట్ చేసుకుని మనం రిక్వెస్ట్ కాల్ బ్యాక్ కొడితే మనకి వాళ్ళు ఫోన్ చేసి డీటెయిల్స్ అని ఇస్తారు. మ్యాక్సిమం ఇది వీక్ డేస్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కోర్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే ఉంటుంది. మేబీ టైమింగ్స్ వాళ్ళు చెప్తారు. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అవి మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్ జాబ్స్ రాబోతున్నాయి. చాలా డిమాండ్ కోర్స్ ఇది. ఫ్రెండ్స్, మీకు లాస్ట్ చెప్తానన్న అప్డేట్ ఏమిటంటే టెక్ మహీంద్రా వాట్సాప్ నెంబర్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, 9311833590. ఈ వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. మీరు అప్లై చేసిన తర్వాత 2 days వెయిట్ చేయండి. కౌన్సిలింగ్ టీం నుంచి కాల్ వస్తుందేమో. ఇన్ కేస్ రాకపోతే మీరు ఇక్కడ చార్జ్ చేయండి. నేను ఇక్కడ కూడా మీకు శాంపుల్గా చూపిస్తాను. నేను చార్జ్ చేశాను. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా మీకు నెక్స్ట్ బ్యాచ్ May 22లో స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇంకో ఫామ్ కూడా ఇచ్చారు. అదే ఫామ్ మీకు ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు క్వశ్చన్స్ అడగండి. లైక్ నేను 1000 రూపీస్ ఎలా పే చేయాలి, అడ్మిషన్ టైంలో పే చేయాలన్నారు కదా. కేసు తెలంగాణలో ఉంటే హైదరాబాద్లోని ఆఫ్లైన్ క్లాసెస్ ఎలా అటెండ్ కావాలి, ఇన్ కేస్ ఆన్లైన్ అయితే ఎలా అటెండ్ చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ మీరు ఇక్కడ అడగొచ్చు. మీరు పక్కా టచ్లో ఉండండి ఫ్రెండ్స్. ఇది వాట్సాప్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.